అందరికీ నమస్కారం అండి. నేను మీ మాధురి శివ. ఇవాల్టి వీడియో చికెన్ ఫ్రై రెసిపీ అండి. పప్పు, రసం, సాంబార్ ఇలా కూరల్లోకి సైడ్ డిష్గా ఈ ఫ్రై చాలా బాగుంటుంది. మరి ఈ చికెన్ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? అంతకన్నా ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చికెన్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ముందుగా 1/2 kg చికెన్, 2 ఆనియన్స్, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, తగినంత కరివేపాకు, 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల ధనియాల పొడి, తగినంత కొత్తిమీర, 2 స్పూన్లు కారం, తగినంత పసుపు, తగినంత ఉప్పు. ముందుగా ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్త కరివేపాకు వేసి వేయించుకున్నానండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్ పీసెస్ కూడా వేసి వేయించుకుంటున్నాను. ఆనియన్స్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నానండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయిన తర్వాత 2-3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి బాగా పట్టేలాగా ఫస్ట్ చికెన్ అయితే కలుపుతున్నానండి. ఇప్పుడు ఈ చికెన్లోనే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ ఉప్పు, అలాగే 1 స్పూన్ గరం మసాలా కూడా వేసి చికెన్ని బాగా మిక్స్ చేయాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి చికెన్కి ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత చికెన్లోని వాటర్ ఇంకా ఆయిల్ బయటకు వచ్చి ఇలా గ్రేవీగా తయారవుతుందండి. ఇప్పుడు చికెన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి మరో 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత చికెన్ కూడా బాగా బాయిల్ అయిపోయి ఇలా లైట్ గ్రేవీలా వస్తుందండి. చికెన్లోకి మసాలాలన్నీ చాలా బాగా సెట్ అయిపోయి లైట్ గ్రేవీలా ఉన్న ఈ చికెన్ని కూడా మీరు కావాలంటే తినేసేయచ్చు. చపాతీలోకి, బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. నేనైతే చికెన్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి మూత పెట్టకుండా 2 నిమిషాలు అలాగే మిక్స్ చేస్తూ ఉన్నానండి. అలా 5 మినిట్స్ మూత తీసేసి చికెన్ని బాగా మిక్స్ చేస్తుంటే ఇలా డ్రై అయిపోయిందండి. సో ఈ టైంలో మనం 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే చిటికెడు ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. చికెన్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ వస్తుంది. ఈ టైంలో కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని బాగా మిక్స్ చేస్తున్నానండి. సో చికెన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చికెన్ ఫ్రై రెడీ. వేడివేడిగా పప్పుచారు, రసం, సాంబార్, రోటీ, చపాతీ, బగారా రైస్లోకి సైడ్ డిష్గా ఈ చికెన్ ఫ్రైని ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ ద వీడియో టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.